హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణుస్ వరల్డ్. ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్‌లో అయితే మళ్ళీ చామంతుల సీజన్ వచ్చేసింది కాబట్టి ఈ వర్షాలు బాగా పడుతున్నాయి. ఇంకా మనంతా కూడా నెక్స్ట్ ఇయర్‌కి చామంతి స్టెమ్స్ అన్ని రెడీ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తేనే ఇది జూలై ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ వచ్చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన స్టెమ్స్ అన్ని తీసి పెట్టుకుంటే మనకొచ్చేసి నవంబర్, డిసెంబర్ నెలలో పూలొస్తాయి. దానికి ప్రాసెస్ ఇప్పటి నుంచే చేస్తుందని మనకు అవ్వదండి. సో, ఇదంటే లాస్ట్ ఇయర్ మన గార్డెన్‌లో పూసిన పూల చెట్లండి. ఇయన్నీ కూడా క్రోటన్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం ఇక్కడ. ఈ చిన్న చిన్న కుండీల్లో, పెద్ద టబ్బుల్లో మనం అంతా కూడా పెట్టుకున్నాం. సో, ఇప్పుడేంటంటే మనం అయన్నీ పీకేసుకొని కొన్ని స్టెమ్స్ మళ్ళీ రెడీ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్‌కి కావాల్సిన స్టెమ్స్ అన్నీ కూడా. సో, ఏంటంటే మనం చాలా వరకు ఏంటంటే లాస్ట్ ఇయర్ రిమూవ్ చేసేసాను నేను ఇయన్నీ కూడా పనికిరాని పీక్ అవతల పారేసి. కానీ ఈ సంవత్సరం అలా చేయకోకుండా కొన్ని కుండీలే మాత్రం తీసుకోండి. ఎందుకంటే కొన్ని కుండీలు అలా ఉంచేద్దాం. ఈ సంవత్సరం పెట్టిన పువ్వులు నెక్స్ట్ పూస్తాయా లేవో చూద్దాం అనే ఉద్దేశంతో నేను ఒక 20 కుండీలు నేను 10 కుండీలు తీసేస్తాను. 10 కుండీలు ఉంచుతున్నానండి. ఆ 10 కుండీలు కూడా ఈ సంవత్సరం ఉంచుతాం. అంటే బాగా వస్తాయా? రావా? అంటే స్టెమ్స్ బాగా వస్తాయా? లేకపోతే మనం డైరెక్ట్‌గా పెట్టిన లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్క బాగా వస్తున్న ఉద్దేశంతో అనుకుని నేనేం చేశాను, సగం కుండీలైతే ఉంచేసుకొని సగం కుండీలన్నీ తీసేస్తున్నామండి. తీసిన ప్రతీది కూడా ఏం చేస్తానంటే ఇట్లా మనకు కావాల్సింది ఒక 3 అంగుళాలు, 4 అంగుళాల మందంతో కట్ చేసుకుంటూ వస్తున్నామండి. చామంతి అంతా కూడా. అంటే మరీ లేత మండలయితే బతకవు గానండి. కొంచెం ఒక మాదిరి అయితే బతుకుతాయి. ముదిరి అయితే బతుకుతాయి. సో, ఇట్లా మనకు కావాల్సిన సైజులో ఏదైనా సరే మనం ఒక 3 అంగుళాలు, లేదా 5 అంగుళాలు, లేదా 6 అంగుళాలు దాన్ని అనుసరించి కట్ చేసుకుంటూ ఎళ్ళాలండి. నేను అదే పని చేస్తున్నాను. సో, ఇక్కడేంటంటే ఏదైతే మనకు యూజ్ అవుతుందో దాన్నదే కట్ చేసుకుంటూ ఎళ్తున్నాం. ఇట్లా కట్ చేసిన కొమ్మలండి ఇవన్నీ కూడా చాలా కొమ్మలు కట్ చేసాం. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ ఒక 10, 12 గమ్మెళాలు రూ. 50 టబ్బుల్లో పెట్టాం. ఈ సంవత్సరం ఏమనుకుంటున్నారంటే ఇంకా చాలా ఎక్కువ తీసుకుందాం. చాలా ఎక్కువ తీసుకొని మొన్న లాస్ట్ ఇయర్ పెంచిన దానికంటే డబల్ పెంచిన ఉద్దేశంతో మనమైతే ఈ సంవత్సరం మొత్తం గూడా ఇట్లా స్టెమ్స్ కట్ చేసుకుంటున్నామండి. సో, ఇది చేతులు తిరగడం అలా ఏం చేయకూడదు. కత్తెర తీసుకొని కట్ చేస్తే ఎందుకంటే మనకి అది కటింగ్ కరెక్ట్‌గా రావాలండి. లేకపోతే ఏమాత్రం మనం ఆ తోలు పైనున్న తోలొచ్చేస్తే మాత్రం ఆ మొక్క బతకదండి మనకి. సో, మనకు అందుకని చాలా జాగ్రత్తగా మనం దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా పీకేసుకోండి. నేను మొక్కలన్నీ పీకేస్తా దాంట్లో కుండీలోంచి. ఆ వేరుతో పెట్టినయి వస్తాయి. కానీ వేరొద్దు అని ఇతడు చూద్దాం ఉద్దేశంతో కొన్ని కుండీల నుంచి కొన్ని కుండీలు మొత్తం తీసేసుకున్నాను. సో, ఇట్లా ప్రతి చెట్టు కూడా మనం ఏంటంటే కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నానండి ఇక్కడంతా కూడా. సో, ఇదంతా కూడా ఒక 1 ఆర్ 2 అవర్స్ పట్టిందండి మనకి కట్ చేయడం, మళ్ళీ మట్లు కలుపుకోవడం, మళ్ళీ పెడతాం ఇదంతా కూడా. ఇదంతా కూడా చేశాక మాక్సిమం ఒక 15, 20 రోజులు మొక్క బతికే వరకు నీళ్ళలోనే ఉంచాలి. అసలు ఎండలో పెట్టకూడదు. సో, నేనేంటంటే ఇక్కడ మనకున్న 5 కలర్స్, 6 కలర్స్ నాకు సరిగ్గా గుర్తులేదు కానండి. లాస్ట్ ఇయర్ కలర్స్ అయితే ఉన్న 5, 6 కలర్స్ ఉన్నాయి మన దగ్గర. సో, ఇప్పుడు ఏది గెస్ చేయడం అవ్వట్లా. దీనికి ఏదైనా రిబ్బన్ కడదాం అనుకున్నాం లాస్ట్ టైము, లేదా కలరు పేపర్ కడదాం అనుకున్నాం. అది ఏది కూడా అవ్వలేదు. పూలయ్యే టయానికి మర్చిపోయాము. సో, మనకి ఏ మొక్క, ఏ పువ్వు అనేది మనకు తెలియట్లేదు. దాని గురించి ఏంటంటే ఇక తప్పదు. మళ్ళీ అన్నీ కట్ చేసుకొని మళ్ళీ కలగాపులగం అయిపోయిందండి. అంటే ఏ మొక్క, ఆ మొక్క సెపరేట్‌గా పెడదాం అని అనుకున్నాం. ఈ తర్వాత లాస్ట్ ఇయర్ చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు అని. అలా అనుకుంటే మనం మొక్క బతికుండంగానే దాన్ని కొంచెం ఏదైనా కలర్ చూసుకొని దాన్ని నోట్ చేసి పెట్టుకుంటే మనకయ్యేది. బట్ మనం ఏంటి పూలు ఉన్నాయి అవుతున్నాయి కదా! చేద్దాం అనుకునేబట్లే మనకు ఆ పువ్వంతా అయిపోయింది. దాని కలర్ మనం గెస్ చేయడం మర్చిపోయాం. సో, మళ్ళీ ఈ సంవత్సరం కూడా మల్టీ కలర్స్ అన్నీ ఒక దాంట్లో కలిసొస్తాయి. సో, అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ఆటిలిని కూడా నేను పైన లేత కొమ్మలు కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇయన్నీ కూడా ఉంచేయడానికి ఈ సంవత్సరం డైరెక్ట్‌గా ఉంచేయడానికి మాత్రమే మనం పెట్టుకున్నాం ఇట్లా. ఇవన్నీ కూడా పైన తలకాయలు తీసేస్తున్నామండి. అంటే పైన కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ మనకి బుషీగా వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా ఇంకా బుషీగా రావాలంటే తప్పనిసరిగా మనం కట్ చేసుకోవాలండి. అదే పని చేస్తున్నాను ఇక్కడంతా కూడా. మనకు పనికొచ్చేయన్నీ కూడా మాక్సిమం కట్ చేసుకుంటూ ఎళ్తున్నానండి నేనైతే. అంటే వేరే స్టెమ్స్ పెడదాం కదా అని. ఇప్పుడు ఇక్కడ చాలా వరకు బాగున్నాయండి. మన వర్షాలు పడంగానే అన్ని ఎగురులొచ్చేసినాయి. అంతకుముందు ఇంత లేవు. ఎండాకాలంలో కొంత పాడైంది, డిస్టర్బ్ అయింది. కానీ మళ్ళీ వర్షాలు పడంగానే ఆటోమేటిక్‌గా అది రికవర్ అయిపోయినాయి చెట్లన్నీ కూడా. మేము ఎండాకాలంలో కూడా ఈ చెట్లేంటంటే డైరెక్ట్‌గా బయట పెట్టుకోకుండా సెమీ షేడ్‌లో పెట్టుకున్నాం. పైన నెట్టేసుకున్నాం. గ్రీన్ నెట్ ఏసుకున్నాం కాబట్టి గ్రీన్ నెట్ కింద పెట్టుకున్నాం కుండీలన్నీ కూడా. తర్వాత కూడా కొన్ని వరండాలో మార్చేసామండి. నీళ్ళలో డైరెక్ట్‌గా మార్చేసేపాటికి ఏమైందంటే మొక్కలేమి చనిపోలేదు. సో, మనకేంటంటే అందువల్ల ఈ సంవత్సరం మన దగ్గర పెట్టిన ప్రతి చామంతి మొక్క మనం దాన్ని బతికించుకోగలిగాం. సో, దాని నుంచే ఇట్లా స్టెమ్‌లు కట్ చేసాం. ఎందుకంటే చుట్టూ ఉన్న బుష్‌ని కట్ చేస్తే మనకి మళ్ళీ కొత్త ఈగలొస్తాయి. సో, ఈ విధంగా మనం తెచ్చుకొని ఇక్కడ అన్నీ గూడా మనకి కావాల్సిన సైజులో మనం కట్ చేసుకున్నామండి అన్నీ గూడా. సో, కట్ చేసుకున్న తర్వాత ప్రతీది ఏం చేస్తున్నామంటే 3 అంగుళాలు, 5 అంగుళాలు మొక్క మనం మాక్సిమం 3 సరిపోద్ది. 5 ఉంటే ఇంకా బెటర్ అండి. ఈ 5 అంగుళాల్లో మనకేంటంటే కిందున్న ఆకులను తీసేయాలండి. కింద ఆకులు అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఆకులుంటే మనకి ఇగురులు రావు. ఆ ఆకులతో మనం మొక్కలు పెడతాం అవ్వదు. చూస్తున్నారు గదా! ఇట్లా ప్రతీది గూడా కిందున్న ఆకులు మొత్తం తీసేస్తే మనకది
చాలా తొందరగా బతుకుద్దండి అవకాశం ఉంటది. బతికే అవకాశం ఎక్కువుంటది. సో, ఇట్లా మా వాళ్ళేం జేస్తారంటే మొత్తం ఏరేసేసి ఎందుకంటే ఆ రోజు గార్డెన్ వర్క్ అంతా చాలా పెట్టుకున్నాను. ఇదొక్కటే కాదండి వీడియో 4, 5 వీడియోస్ తీసా ఆ రోజు. వర్క్స్ చాలా ఉన్నాయి. సో, ఇట్లా మేమన్నీ ఏం చేసామంటే ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్రతీదీ ఇలా కింద ఆకులు మొత్తం తీసేసామండి. కింద ఆకులు తీయకపోతే ఏమవుద్దంటే చెట్టు మనకు రికవరీ అవ్వదు. అందుకని మనం మొత్తం క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇట్లా అన్నీ గూడా. సో, పెట్టుకోవడానికి మొక్కలు పెట్టుకొని మనం రెడీ చేసుకుంటున్నాం ఇదంతా గూడా. చూస్తున్నారు కదా! ప్రతి దానికి కూడా ఒక 5 అంగుళాలు సుమారు తీసుకున్నాం. ప్రతి కొమ్మకి కింద ఆకులు మొత్తం తీసేస్తాం. మాక్సిమం పై ఆకులు 2, 3 ఉంటే చాలండి. ఇంక అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నేను అదే పని చేశాను. సో, లాస్ట్ ఇయర్ గూడా పెట్టానండి. స్టెమ్స్ పెట్టి మనం పెంచుకున్నాం. ఈ సంవత్సరం స్టెమ్స్ వీడియో లాస్ట్ ఇయర్ తీసినట్లేను వీడియో. అందుకు ఈ సంవత్సరం తీస్తున్నా నేను. సో, మొత్తం అయితే రెడీ అయిపోయానండి మనకిక్కడ. రెడీ అయిపోయిన తర్వాత ప్రతి కొమ్మ గూడా మనకి ఇంకా గుచ్చుకోవడమేనండి. దీనికి ఫస్ట్ ఇప్పుడు చేయాల్సిందేంటంటే మనం ఇది క్లీనింగ్ అయిపోయింది గానీ చాలా వరకు. క్లీనింగ్ అయిపోయింది. మనకు పనికొచ్చే కొమ్మలే పెట్టుకొని మళ్ళీ మొక్క పెట్టేటప్పుడు ఇంకేమైనా లేత కొమ్మలుంటే మాత్రం మళ్ళీ ఏరేసుకుంటే అయిపోతుంది. సో, ఇక్కడికి ఈ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మట్లు కలుపుకోవడం అండి. ఈ క్లీనింగ్ ఇదంతా వేస్ట్. సో, మనం తీసేసిన తర్వాత మనం ఎంతైతే మొక్క తీసుకున్నామో అంత వేస్ట్ కూడా వచ్చిందండి ఇక్కడ. ఈ వేస్ట్ అంతా కూడా మళ్ళీ మనకి కంపల్సరీ ఇంకో మొక్క పెట్టుకోవడం యూజ్ అవుతుంది. మనమేం బయట పారేయమండి ఇదంతా కూడా. సో, మళ్ళీ ఇంకో మొక్క పెట్టినప్పుడు ఆ మొక్క కింద అడుగున మట్టిలో మళ్ళీ పైన మొక్క పెట్టేస్తా నేను. సో, ప్రతీది మనకి యూజ్ అవుతుంది తప్పించి కిచెన్ వేస్టేజ్ కింద ఉపయోగపడుతుంది తప్పించి ఏం ప్రాబ్లమ్ లేదు. మనమేం బయట పారేయం ఇదంతా కూడా. సో, మన దగ్గరికైతే ఇప్పుడు అంతొచ్చిందండి వేస్ట్. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మొక్క ఎలా పెట్టుకోవాలండి. ఈ మొక్క ఏంటంటే ఇప్పుడు మట్టి కలుపుకోవడంలో నేనొచ్చేసి మామూలు మట్టి, రెగ్యులర్ సాయిల్ మట్టి కొంచెం కలుపుకున్నారు. తర్వాతొచ్చేసి ఇసకండి ఇది. ఒక అరబాల్చి ఇసక ఇసుక ఎందుకు కలుపుతున్నారంటే, ఇసుక అనేది నేను మిగతా మొక్కలకు కలపను. ఇది ఓన్లీ దీని వరకే కలుపుకుంటాను. ఎందుకు దీని వరకు కలుపుకుంటారంటే, ఇసుక ఎక్కువ ఉంటాం మొక్క చనిపోదు. తేమ శాతం పట్టుకొని మనకి తొందరగా అది చనిపోకుండా చూసుకుంటది. మొక్క మనం నీళ్లు పోయడం మర్చిపోయినా సరే. సో, ఇక్కడ అది మొత్తం ఎరువు, మళ్ళా గార్డెన్‌లో ఉన్న సాయిల్ మిక్సింగు అండ్ ఇసుక. ఈ 3 కలుపుకొని మనం గమ్మెళ్ళలోకి ఎత్తుకున్నామండి అంతా గూడా. ఇప్పుడు ఇదే గమ్మెళలు ఏ గమ్మెళ్ళ నుంచి అయితే మనం తీసామో లాస్ట్ ఈ గమ్మెళ్ళని మనం పెట్టాం మొక్కలో. సో, ఈ గమ్మెళ మనకు చాలా బాగా వచ్చినాయి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే గమ్మెళల్లో మళ్ళీ మట్టి అంతా కలిపి పోసుకు పెట్టుకుంటున్నామండి. సో, మన దగ్గర 4 టబ్బులు తీసుకున్నామండి. మన 4 టబ్బులకి మనం కలుపుకున్న మట్టి వచ్చేసరికి మనం కలుపుకున్నాం. సో, ఇసుక, పాత మన్ను, ఊక, కొత్తగా ఇప్పుడు ఊక కలిపాను. ఊక, పేడెరువండి అంతే వేరే ఏమి లేదు. ఈ 4 కలుపుకున్నాం. ఈ 4 కలుపుకొని మనం మట్టి అంతా ఎత్తుకున్న దాన్ని స్టోరేజ్ పెట్టుకున్నాం పక్కకి. సో, ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలుపుకోవాల్సిన మట్టే కదండీ. ఆ మట్టి కలిపేసుకుంటే పెద్ద ప్రాసెస్ అయిపోయినట్టే మనకి. సో, ఇప్పుడు మనకు తీసిన కొమ్మలు నల్లగా పెట్టుకోవచ్చు కంగారేం లేదు. సో, మనకు కావాల్సినట్టుగా మట్టి లూజ్‌గా ఉండాలి. ఇప్పుడు చూసారు కదా మట్టి ఎంత లూజ్‌గా అయితే మీకుందో ఇక్కడ. ఆ తర్వాత ఏం చేయాలంటే మట్టి నొక్కిన తర్వాత కొంచెం పైన నీళ్లు పోయాలండి. ఆ నీళ్లు పోయడం వల్ల ఏమంటే మట్టి అంతా కింద లూజ్ లేకుండా కింద దిగిపోతుంది. అంటే తర్వాతైనా పోయొచ్చు మొక్క పెట్టాక అనుకోవచ్చు. కానీ మొక్క పెట్టాక పోస్తే ఏమవుతుందంటే మన మొక్క ఎక్కడ లూజ్ ఉంటే మట్టి కింద దిగిపోయి మొక్క పైనే ఉండిపోతుంది. సో, అందుకని నేనేం చేస్తానంటే ప్రతిసారి కూడా నేను మొక్కలు పెడదాం అనుకున్నప్పుడు ఇట్లా ఇత్తనాలు పోసిన మొక్కలంతా కూడా నీళ్లు పోసేసి పైన అదిమేస్తాను. అదిమినప్పుడు నేను గ్యాస్ ఫామ్ అవ్వదు. చక్కగా నీట్‌గా మనం మొక్క పెట్టినట్టు ఉండిపోద్ది భూమిలోకి మట్టి తెక్కోకుండా. సో, ఇక్కడ ఏం లేదండి అలా గుచ్చేసుకోవడం అన్నీ కూడా మనకు 2 అంగుళాలు, 3 అంగుళాల గ్యాప్ ఇచ్చుకొని మనం ఇప్పుడు కట్ చేసుకున్న స్టెమ్స్ అన్నీ కూడా దాంట్లో అలా గుచ్చుకుంటూ వెళ్ళిపోవాలండి అంతే. నేను అదే పని చేస్తా. ఈ 4 గమ్మెళ్ళల్లో ఆ రోజు మొత్తం మనం తీసుకున్న కొమ్మలన్నీ కూడా గుచ్చేసామండి. కొంచెం దగ్గరగానే పర్లేదు కొన్ని ఏమవ్వదు. ఎందుకంటే మనం నీళ్ళలో పెట్టుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ ఏం చచ్చిపోయే అవకాశం ఉండదండి. ఎక్కడో ఒకటో రెండో పోతాయి లేత కొమ్మలుంటే. తప్పి ముదురు కొమ్మలైతే ఏం చనిపోవు. అన్నీ బాగానే ఉంటాయి. లేత కొమ్మలైతేనే కొంచెం కొన్ని పాడైపోతాయండి అంతే. సో, ఎన్ని వరకు వస్తే అంతవరకు మనం ప్రతీది కూడా దాంట్లో గుచ్చుకుంటూ వెళ్ళిపోయామండి అంతే. చాలా సింపుల్ అండి వర్క్ అంతా కూడా. ఎందుకంటే ఒకరోజు 1 గంట, 2 గంటలు మనం దీనికి కష్టపడితే తర్వాత ఇప్పుడు జూలై ఫస్ట్ వీక్‌లో కదండీ ఇదంతా చేసాం మనం. జూలై సెకండ్ వీక్ కల్లా మనకి బతికేస్తాయి. సో, మళ్ళీ ఆగస్టు, సెప్టెంబర్. సో, సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో గాని, సెప్టెంబరు సెకండ్ వీక్‌లో గాని మళ్ళీ ఇయన్నీ మనం రీపాటింగ్ చేసుకుంటూ వేరే దాంట్లో తీసుకొని మనకి అక్టోబర్ ఎండింగ్ కల్లా నవంబర్ స్టార్టింగ్‌లో పూలొచ్చేస్తాయండి. అంటే మనం ఎంత ఎర్లీగా పెడితే మొక్క అంత బుషీగా వస్తుంది మనకి. అంటే మనం ఎక్కువ చేయాలి కదండీ. పెద్ద చెట్టు చేయాలంటే మనం ఏం చేయాలి కొంచెం ఎర్లీగానే పెట్టుకోవాలి మొక్కను ఎప్పుడు కూడా. పెట్టుకొని మనం వచ్చినట్టు బతికిన తర్వాత చుట్టూ ఇగుర్లు ఇరుసుకుంటూ వచ్చేస్తే కొమ్మలు మనకి చాలా చక్కగా వస్తాయండి. ఎందుకు బుషీగా వస్తుంది. చెట్టు డైరెక్ట్ పైకి వెళ్ళనీయకూడదు. తలకాయలు కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ చెట్టు ఎంతసేపు బుషీగా వస్తుందండి. చూసారు కదా! ఇక్కడ అంతా కూడా మనం 4 రూ. 50 టబ్బులైతే మనం పెట్టేసుకున్నాం.
అన్నీ కూడా కరెక్ట్‌గా సరిపోయినాయి. 1, 2 ఎక్కువైనా సరే ఏం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఇయన్నీ చక్కగా బతుకుతాయి. బతికిన తర్వాత తీసి మళ్ళీ రీపాట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం దగ్గరైనా పర్లా. వితిన్ 1 మంత్‌లో మనకి ఎంత చేతికొచ్చేస్తాయండి. నెల తిరిగేపాటికి చెట్లన్నీ కూడా మనకు గ్రోత్ వచ్చి పెరుగుతాయండి. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు. ఇది ఆల్మోస్ట్ మనం పెట్టిన తర్వాత 1 వీక్ తర్వాత చూపిస్తాను. ఇయన్నీ బతికేసినాయండి. ఆ రోజు పెట్టిన చెట్లు ఇయన్నీ. నేనేంటంటే వీడియో కూడా మీకు తెలియాలి కాబట్టి నేను పెట్టినప్పుడు చూపిస్తున్నాను. అది తర్వాత గ్రోత్ వచ్చినప్పుడు కూడా చూపిస్తున్నాను. సో, ఇయన్నీ కూడా 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత మనకి రికవర్ అయ్యి మొక్కలు నిలబడినాయండి. నిలబడి మీకు అలా కనిపిస్తున్నాయి అన్నీ కూడా. బతికి కనిపిస్తున్నాయి. సో, ఇంక ప్రాబ్లమ్ ఏం లేదు. ఈ 10 రోజులు మేమేం చేసామంటే వారం 10 రోజులు ఏం చేసామంటే దీన్ని కిందే ఉంచాం. నీడలోనే ఉంచాం. ఎండలో అస్సలు పెట్టలేదు. వానలో పెట్టలా. ఎందుకంటే వాన ఎక్కువైనా, నీడ ఎక్కువైనా లేకపోతే ఎండ ఎక్కువైనా ఏదైనా సరే ఇది ప్రాబ్లమ్ అండి. లేత మొక్కలు కదా మనకి. తొందరగా బతకడానికి అవకాశం లేదు. అందువల్ల నేనేం చేస్తానంటే లోపలే ఉంచుకున్నా అంతా కూడా. సో, పెట్టిన ప్రతి చెట్టు మనకైతే బతికేస్తుందండి. ప్రతి కొమ్మ బతికింది. ఎక్కడో ఒకటో, రెండో తప్పించి పెద్దగా అయితే ప్రాబ్లమ్ ఏం లేదు. అన్నీ రికవర్ అయినాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో బుషీగా. ఇరిసేసాం కదండీ కొమ్మలో. ఇరిసిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ అన్నీ కూడా ఇగుర్లు వచ్చినాయి బాగా. సో, నేను ఇంకొక సెకండ్ టైం కూడా మళ్ళీ చేద్దాం అనుకోండి. ఎందుకంటే ఇన్ని అవసరం లేదు మనకి. ఇతర ఎక్కువ మనకు రోజెస్ కావాలంటే ఇయన్నీ చామంతులు కావాలంటే మళ్ళీ ఇంకొక 4 టబ్బులకి ఇంకొక 10, 15 డేస్ తాగిన తర్వాత ఇయన్నీ కూడా ఇరిసి మళ్ళీ పెడదాం అనుకుంటున్నారు. అలాగే ఎవరికైనా కావాలని కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తానండి. ఎందుకంటే ఫ్రీగానే డబ్బులేం కాదు. సో, మన దగ్గర ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం నేను మెసేజ్ చేస్తే డెఫినెట్‌గా నేను మీకు ఇది ఇస్తానండి. కొమ్మలు ఇస్తాను. ఇది లాస్ట్ ఇయర్‌దండి. లాస్ట్ ఇయర్ మనం పెంచిన చెట్టు. ఈ కొమ్మలను మనం తీసి చూసారా ఎంత అందంగా అయితే ఉన్నాయి ఈ పూలన్నీ కూడా. సో, పెట్టినప్పుడైతే నాకు దీని మీద ఎటువంటి హోప్ లేదండి. మామూలు న్యాచురల్‌గా ఎప్పుడు పెట్టినట్టే పెట్టాము. అలాగే మళ్ళీ రీపాట్ చేసాం ఈ పాట్‌లోకి. చిన్న ఒక 4, 5 మొక్కలు ఒక్కొక్క దాంట్లో. సో, ఎప్పుడైతే చెట్టు గ్రోత్ వస్తుందో, గ్రోత్ వచ్చిన తర్వాత ఇక అది దాని అందం చూసాక మనకు అర్థమైందండి. ఎంత బాగున్నాయి పూలు చూస్తానికి 4, 5 కలర్స్ ఒక దాంట్లోనే. సో, దీనికి పెద్దగా మనం మందులు అట్లా ఎరువులు కూడా ఏమేయలా. కానీ మనం చేసిందేంటంటే ఈ చెట్టు పెట్టిన తర్వాత బుషిగా రావడానికి చెట్టు ఎదక్కోకుండా తలకాలు ఇరిసేసానండి. చుట్టూ తలకాలు ఇరిసేయడం వల్ల ఎక్కువ బుషిగా అయితే వచ్చినాయి. మీకు రూ. 50 టబ్‌లో నేను పెట్టింది కూడా ఎంతో లేదండి. చాలా చిన్న 5 మొక్కలు అనుకోండి పెట్టాను నాకు తెలిసి. 5, 6 మొక్కలు ఒక పక్క 4 పక్కల 4 మొక్కలు పెట్టారు. మధ్యలో ఒకటి పెట్టి 5 మొక్కలు పెట్టినట్టున్నా. అది చాలా బాగా అయితే వచ్చినాయి. చూసారు కదా! చాలా బాగా అయితే వచ్చినాయి. సో, దీని నుంచి ఇరిసి ఇప్పుడు మళ్ళీ మనం పెట్టుకున్నామండి. ఇప్పుడు కూడా ఈ కలర్సే వస్తాయి. ఈ కలర్ తోడు ఇంక తడవ వైట్ ఒకటి ఏంటంటే వైట్ కూడా పెట్టాం ఈ తడవ. ప్యూర్ వైట్ చాలా బాగుంది. పెద్ద సైజ్ పువ్వు వచ్చింది అది కూడా. సో, మీ తడవ 4, 5 కలర్స్ వస్తాయి. చూసారు కదా ఎంత బాగున్నాయి ఇయన్నీ కూడా రూ. 50 టబ్బుల్లో. ఈ తడవ కూడా అదే పెడదాం అనుకుంటున్నాము. అట్లాగే పెడదాం అనుకున్న ఉద్దేశంతో పెట్టాము. చూసారు కదా ఎంత అయితే బాగున్నాయి ఈ మొక్కలన్నీ కూడా చూస్తే చాలా హెల్తీగా చాలా అందంగా అయితే ఉన్నాయి ముందు. సో, 1 అవర్ కష్టపడితే చాలండి. మనం ఒక 1 అవర్, 2 అవర్స్ మనం ఇది అంతా రిపోర్ట్ చేసుకుంటే ఈజీగా మనం ఒక సంవత్సరం పాటు మనం పెంచుకోవడానికి పనికొచ్చే మొక్కలైతే మన చేతికొస్తాయి. నాకైతే ఈ సంవత్సరం ఇంకెక్కువ మొక్కలు పెంచాలని ఆలోచన ఉంది. దానివల్ల ఏంటంటే నేను కొంచెం ఎక్కువగా దీన్ని స్టోరేజ్ పెట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ చూస్తే అది బొకేలాగా చాలామంది వచ్చేసి ఇది చాలా అందంగా ఉన్నాయి కదా, మీరు ఇలా ఎలా పెంచగలరు, నర్సరీ లాగా ఉన్నాయని అడిగారు. సో, తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా వరకు కొమ్మలు పట్టుకెళ్ళారు. సో, ఈ సంవత్సరం ఇద్దాం అనుకుంటున్నా. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.